చైనా వైపు దూసుకు వెళ్ళిన ఆకాష్. ఏంటండి ఇది ఇలా జరుగుతుందా అంటే చూడండి, 2020లో ఈ లడాక్ ప్రాంతం ప్యాంగాంగ్ సు అంటాం. సో ఇక్కడ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, సో ఆ సైనికులు అక్కడికి వచ్చి మనల్ని ఛాలెంజ్ చేశారు. అంటే దగ్గర దగ్గర 15,000 అడుగులు. సో నిన్న ఇదే ప్రాంతంలో, అంటే మనము క్షమించము అలాగే మర్చిపోం. సో ఇక్కడ ఆకాష్ మిజైల్ సిస్టమ్, ఆకాష్ ప్రైమ్ అని అంటున్నాం. ఎందుకు అంటే ఇది ఒక హై ఆల్టిట్యూడ్ టెస్ట్. చాలా సక్సెస్ఫుల్గా చెయ్యగలిగాం. అంటే చైనాను మనం ఇవాళ వాడి సరిహద్దుల్లోనే ఛాలెంజ్ చేస్తున్నాము. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకు అంటే 15,000 అడుగుల్లో మీరు ఒక మిజైల్ సిస్టమ్ని టెస్ట్ చేయడము అంటే అంత ఈజీ కాదు. మోరోవర్ ఆకాష్ అన్నప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఒక క్రిటికల్ రోల్ని ప్లే చేసింది. అంటే దీన్ని ఎలా చెప్పాలి అంటే S-400 యొక్క తమ్ముడు అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు S-400 గురించి మాట్లాడాం. 314 కిలోమీటర్ల దూరములో పాకిస్తాన్ వాడి యుద్ధ విమానాన్ని వాడు చూస్తుండగానే మన మిజైల్ వెళ్ళి కొట్టింది. అలా ఒక పువ్వు రాలినట్టు వాళ్ళ కళ్ళ ముందే రాలిపోవడం అంటే S-400 యొక్క పనితనము అలాంటిది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇందులో ప్రైమ్ వెర్షన్ 30 కిలోమీటర్లు మాత్రమే షార్ట్ రేంజ్ మిజైల్ సిస్టమ్ అండి ఇది. కానీ 30 కిలోమీటర్స్లో శత్రువు యొక్క యుద్ధ విమానము, వాడి యొక్క శక్తివంతమైన మిజైల్ లేదా అటాక్ హెలికాప్టర్ లేదా అటాక్ డ్రోన్ ఏదైనా సరే 30 కిలోమీటర్స్ దగ్గర ఇది 100%. అంటే దీని యొక్క అక్యురసీ రేట్ 100% అండి. మొన్న చేసి చూపించారు. అంటే మనం మాట్లాడుతున్న ఈ స్కై వాల్, భారత్ వైపు శత్రువు యొక్క ఎటువంటి మిజైల్ కానీ యుద్ధ విమానము కానీ డ్రోన్ కానీ రాకుండా ఆపడానికి ఒక చైనా గోడను మనం నిర్మించాం. అందులో S-400 ఉంటే, బారక్ 8 ఉంటే, బ్రహ్మోస్ ఉంటే, ఆకాష్ మిజైల్ సిస్టమ్ కూడా ఉంది. సో ఇది అంత పెద్ద విషయం. కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా? మన DRDO శాస్త్రవేత్తలు లడాక్ దాకా వెళ్ళి ఈ 15,000 అడుగుల దూరం, ఈ 15,000 అడుగులు ఇక్కడ ఈ హై ఆల్టిట్యూడ్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఇది ఎంత కష్టతరమైన వ్యవహారము అనేది యుద్ధ నిపుణులకే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఇంజిన్లు స్టార్ట్ అవ్వవు మీకు. అలాగే చూడండి, అప్పట్లో కైలాష్ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ అని మాట్లాడేవాళ్ళం. అంటే చైనా వాడు చూస్తుండగా మీకు విపరీతమైన మంచు పడుతుంది, తెల్లవారుజామున లేచాడు, ఒక టీ కప్పు పెట్టుకొని వాళ్ళ కమాండర్ బయటికి వస్తే ఈ కైలాష్ కొండల వద్ద భారత్ యొక్క T-72 ట్యాంకులు ఉన్నాయి. వాడు బిత్తరపోయాడు. అరే ఇంత చలిలో 15,000 అడుగుల్లో నువ్వు ఎలారా ఇంత పైన ఈ కొండల మీద ఈ ట్యాంకులను ఎక్కించగలిగేవు? మోటార్స్ స్టార్ట్ అవ్వండి, ఇంజిన్స్ని మీరు ఆన్ చేయలేరు. ఇప్పుడు చైనా వాడు వచ్చాడు బెదిరించాడు అంటారు, కానీ రియల్గా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో వాడు యుద్ధము చేసుంటే ఏమయ్యేది? ఒక 15,000 అడుగుల పైనే వాడి యొక్క ఎయిర్ బేస్ ఉంది. స్టార్ట్ చేస్తే ఆ విమానాలు స్టార్ట్ కూడా అవ్వవు. అదే మన విమానాలను చూసారో అనుకోండి, సుఖాయ్ విమానాల్లో కోల్డ్ స్టార్ట్ అనబడే ఒక స్విచ్ను మనం పెట్టాం. రాఫెల్స్లో కూడా, ఇప్పుడు రాఫెల్ ఖరీదు ఎక్కువ అంటే ఈ కోల్డ్ స్టార్ట్ ప్రక్రియ అనేది మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే -డిగ్రీస్లో ఇంజిన్స్ అంతా జామ్ అయిపోతాయి. మీరు ఒక మిషన్ని తీసుకువచ్చి అక్కడ వాడాలి అంటే అంత ఈజీ కాదండి. కానీ మనకు ఉన్న అనుభవం చైనా వాడికి లేదు. కాబట్టి ఇవాళ మనం ఏం ఆలోచిస్తున్నాము? ఈ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నేరుగా లడాక్ వద్ద డిప్లాయ్ చేస్తే దానికి కావలసిన మెకానిజం ఆ కాంప్లెక్సిటీ అంటారు. అదేమో అంత ఈజీ కాదు, కానీ మనము చెయ్యగలము అని చెప్పి DRDO వాళ్ళు నమ్మడము కాదు, ఇవాళ అక్కడ పరిశోధనలు చేసి మీకు విజయవంతంగా
ఈ పరీక్షలను మేము నిర్వహించేమని చెప్పి ప్రపంచానికి వీడియోలు తీసి మరీ చూపించారు. కాబట్టే చైనా వైపు వెళ్ళిన ఆకాశ్ మిజైల్ అని చెప్పి ఇవాళ ఎంతోమంది అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా మాట్లాడుతుంది. కానీ ఇందులో విచిత్రం చెప్పమంటారా, ఇదంతా చేస్తున్నప్పుడు ఇదే టైంలో ఇంకొక వార్త, ఘాతక్ అనబడే అటాక్ డ్రోన్ అండి. సో దీని యొక్క ప్రోటోటైప్ని ఎల్ఎన్టీ వాళ్ళు, అంటే పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ, మేక్ ఇన్ ఇండియా ఎల్ఎన్టీ వాళ్ళు ఘాతక్ అనబడే అటాక్ డ్రోన్ని వాళ్ళు ఇవాళ సిద్ధము చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటండి అంటే మొన్న ఆపరేషన్ సింధూర్ అన్నాము కదా, మన విమానాలు ఎల్ఓసి దాటుకొని పాకిస్తాన్ దాకా వెళ్ళాయి. చాలా చాలా కాస్ట్లీ వ్యవహారం. మనం ఏకంగా ఒక 2000 కోట్లు దీనికోసం ఖర్చు పెట్టాం. వాడి డ్యామేజ్ చాలా చాలా రేట్లు ఎక్కువ. కానీ ఇదే ప్లేస్లో మీరు ఘాతక్ డ్రోన్లను వాడారు అనుకోండి, మీకు ఎంత చవకగా మీరు మీ శత్రువు మీద విరుచుకు పడవచ్చు. మీరు బాంబులు విసరాలన్నా, మిజైల్స్ విసరాలన్నా ఏమండి కుదురుతుందా అంటే, ఇవాళ మనం మాట్లాడుతున్న తేజస్ యుద్ధ విమానాలు దానికన్నా దీని ఫ్యూయల్ ట్యాంక్ అనేది పెద్దదండి. ఒక డ్రోన్లో ఇంత పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ని మీరు అమర్చడం అనేది మన వాళ్ళకి, ఇండియన్ మిలిటరీకి మాత్రమే, డిఆర్డిఓ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి మాత్రమే కుదిరింది. మోరోవర్ ఇందులో అమర్చిన కావేరీ ఇంజిన్లో డ్రై వెర్షన్ ఉంది చూసారా, ఆ ఇంజిన్ని వీళ్ళు అమర్చారు. సో దాట్ మీకు ఎన్ని గంటలు ఇది ఎగరగలదు, ఎంత దూరము ప్రయాణించగలదంటే ఏకంగా 800 కిలోమీటర్లు అంటున్నారు. అంటే డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ మీరు ఈ డ్రోన్లతో వెళ్ళి, ఇప్పుడు వాడు 300 డ్రోన్లు మనపై వాడేడండి. ఒక డ్రోన్ కూడా ఎల్ఓసి దాటి మన దాకా రాలేదు. మన వాల్ అనేది అంత స్ట్రాంగ్. అదే ఇప్పుడు మనము వెళ్ళాలి అనుకోండి, వాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమిటి చూసాము. మరి ఇది స్టెల్త్ టెక్నాలజీ అండి, ఘాతక్ స్టెల్త్ డ్రోన్. కాబట్టి వాడి రేడార్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది దీనిని పసిగట్టడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ ఇంకొక ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడు మనము ఈ ఘాతక్ అనబడే స్టెల్త్ డ్రోన్ని వాడగలమా? ఎందుకు ఇలా అంటున్నానంటే, మీకు ఎల్ఎన్టీ వాళ్ళు 2025 డిసెంబర్లోగా ఈ డ్రోన్లను సిద్ధము చేసి ఇండియన్ మిలిటరీ కోసం ఇవ్వగలమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో ఒకవైపేమో ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 15,000 అడుగులు, దానిపైన ఈ పరిశోధనలు జరిగాయి. చైనా వాడు కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. సడన్గా ఈ పరీక్షలు ఏమిటి వాడు ఆశ్చర్యపోతున్నాడు. ఇంకొక వైపు పాకిస్తాన్ వాడు, నా దగ్గర ఉన్న బలమంతా కూడా టర్కీ వాళ్ళు ఇచ్చిన డ్రోన్లేని అనుకున్నాడు. ఏది పని చెయ్యలేదు. ఇవాళ టర్కీ వాళ్ళను బ్లేమ్ చేస్తున్నాడు. ఏరా నీ డ్రోన్లు పని చెయ్యలేదు అంటే, వాళ్ళ వద్ద అలాంటి రేడార్లు, అలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నప్పుడు వాళ్ళు S-400నే ఆపరేట్ చేస్తున్నారు, మనం చెయ్యగలిగింది ఏమీ లేదని టర్కీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనము ఘాతక్ స్టెల్త్ డ్రోన్లను పాకిస్తాన్ పై వాడేమో అనుకోండి, అప్పుడు వాళ్ళ పరిస్థితి చూడండి. మనము లెవెల్ ఆఫ్టర్ లెవెల్, అంటే ఈ వారము పలానా పరీక్షలు, పలానా పరిశోధనలు అంటున్నామో అనుకోండి, నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్తది. అంటే భారత్ యొక్క డిఫెన్స్ రంగము ఎన్ని విధాల వీళ్ళు పరీక్షలు అంటున్నారు, రీసెర్చ్ అంటున్నారు, మళ్ళీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని పెంచుతున్నాం అంటున్నారు. ఇలాగ కంటిన్యూస్గా మీకు అమెరికా, రష్యా, చైనా తరువాత కాదండి, టాప్ ప్రయారిటీ భారత్కే ఇవ్వాలి, వీళ్ళ వద్దే మనం ఆయుధాలు కొనాలి అని ప్రపంచ దేశాలంతా కూడా అనుకోవాలి, నమ్మాలి. దానికోసమే ఈ ప్రయత్నాలంతా జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మరి ఇన్నిన్ని పరీక్షలు భారత్, డిఆర్డిఓ ఎందుకు చేస్తున్నారు? జస్ట్ ఒక చైనానో పాకిస్తానో భయపెట్టడానికా, లేదా ఇది చాలా పెద్ద మార్కెట్ అండి, ఈ డిఫెన్స్ మార్కెట్ని క్యాప్చర్ చెయ్యాలని మనం ఇన్ని పరిశోధనలు చేస్తున్నామా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.